అందరికీ నమస్కారం. తన పెద్ద స్వరంతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించినటువంటి అనిల్ కుమార్ మరి మౌనంగా ఉండటానికి గల కారణాలేంది? ఆయనకంటూ ప్రస్తుతం కాన్స్టిట్యున్సీ లేదా? ఆయనకు అగ్రతాంబలం కేటాయిస్తూ మరి కందుకూరు వైపు ఆయన తీసుకొస్తారా? కందుకూరు కాన్స్టిట్యున్సీ ముఖ చిత్రం మారనుందా? కొత్త బాసుగా అదే యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని తీసుకొస్తారని కొత్త టాక్ అయితే కందుకూరు కాన్స్టిట్యున్సీలో వినిపిస్తా ఉంది. మరి ఇప్పుడు ఉన్నటువంటి బుర్రా మధుసూదన్ యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి లీడర్. సో ఇప్పుడు ఉన్నటువంటి అక్కడ కందుకూరు కాన్స్టిట్యున్సీలో మరో కమ్యూనిటీకి సంబంధించినటువంటి లీడర్ను కనుక తీసుకొస్తే మరి అక్కడ కాన్స్టిట్యున్సీలో కూడా క్యాడర్ కొంత గల్లంతయ్యే పరిస్థితి. ఎందుకంటే మరి బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికి చెక్ పెట్టి 1-2 సంఘటనలను బూచిగా చూపించి మరి బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికి గనక చెక్ పెడితే అది పార్టీ మనుగడకు, అదేవిధంగా ప్రకాశం జిల్లాలో కూడా కొంత క్యాడర్కు వైసీపీ ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని అధిష్టానం కూడా ఆలోచనలో పడిందని కూడా తెలియజేసుకోవచ్చు. సో అదే యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని గనక తీసుకొచ్చి అక్కడ నియోజకవర్గ పగ్గాలు గనక ఇస్తే కొంత వైసీపీకి ప్లస్ అవుతుందని అధిష్టానం ఆలోచనలో పడ్డట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మరి 2024 వరకు వైసీపీలో తన బ్రాండ్ క్రియేట్ చేసుకున్నటువంటి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై కూడా వైసీపీ ఫోకస్ పెట్టిందని కూడా తెలియజేసుకోవచ్చు. ఆయన 2009లో రాజకీయ ఆరంగేటం చేయటం జరిగింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున 90 ఓట్లతోటి ఆయన అప్పుడు ఓటమి పాలైనటువంటి సందర్భాలు. 2014, 2019లో ఈయన నెల్లూరు సిటీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి 2014, 2019లో అక్కడ ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే. 2014లో అధికారం పోయినా కూడా మరి వైసీపీ అధికారంలో లేకపోయినా కూడా ఆయన ఎమ్మెల్యేగా పనిచేస్తూ మరి పార్టీని వేయకుండా లాస్ట్ మినిట్ వరకు పార్టీలో ఉంటూ ఆయన తన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న వ్యక్తి. 2019లో అక్కడ మరి ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి నారాయణ మీద ఆయన గెలిచి మరి వైసీపీలోనే ఒక స్టార్ గమ్మున్నటువంటి లీడర్ గా ఎదిగినటువంటి సందర్భాలు. 2019 నుంచి 2024 మధ్య కాలంలో కూడా ఆయన మంత్రిగా పనిచేసిన టైంలో ఆ పదవికే వన్ని తెచ్చారని కూడా తెలియజేసుకోవచ్చు. అసెంబ్లీలో తన పెద్ద కళంతో పెద్దగా అరిచి మరి ప్రత్యర్థులకు చుక్కలు చూపించినటువంటి అనిల్ కుమార్ యాదవ్ను మళ్ళీ మరి కందుకూరు వైపు తీసుకురావాలని కొంత యాదవ్ సామాజిక వర్గం కూడా ఇప్పటికే అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళినట్టుగా కూడా తెలుస్తా ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునేటువంటి నిర్ణయమే మరి వైసీపీలో ఫైనల్ కాబట్టి మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి పనిచేయనటువంటి లీడర్కు చెక్ పెట్టి పనిచేసేటువంటి దమ్మున్న లీడర్ని తీసుకొస్తారని అక్కడ ఉన్నటువంటి నాయకులు అయితే చెప్తా ఉన్నారు. కందుకూరు నియోజకవర్గం ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే ఒక బాగా హైప్ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ. ఎందుకంటే మనకు 2014, 2019లో కందుకూరు కాన్స్టిట్యున్సీలో వైసీపీ తిరుగులేని విజయాలు నమోదు చేసినటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నాం. సో 2024కు వచ్చేసరికి అది ఉల్టా అయిందని కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మనకు అర్థం పడతా ఉన్నాయి. సో అప్పటి నుంచి కూడా 2024లో బుర్రా మధుసూదన్ యాదవ్ని తీసుకొచ్చి ప్రయోగాలు చేసింది, అది బెడిసికొట్టింది. ఆయన ఓటమి తర్వాత కూడా అడపాదడప మాత్రమే ఆ కాన్స్టిట్యున్సీలో వస్తూ కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ క్యాడర్కి కొంత అండగా ఉంటున్నటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తూ ఉన్నాం. సో క్యాడర్ ఇంకేదో కోరుకుంటుంది, ఎక్స్ట్రా పంచేసి కోరుకుంటుంది క్యాడర్. సో ఎందుకంటే మొన్న కందుకూరు కాన్స్టిట్యున్సీ గుడ్లూరులో జరిగినటువంటి మరి అక్కడ తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు హత్యకు సంబంధించి దాన్ని ఎలివేట్ చేయడంలో వైసీపీ ఘోరంగా విఫలమైందని మరి రాష్ట్రం అంతా కోడైకి వస్తా ఉంది. 2 తెలుగు రాష్ట్రాల మీడియా మొత్తం దాదాపుగా 2 వారాల పాటు కందుకూరు కాన్స్టిట్యున్సీలో తిష్టవేసి అక్కడ జరిగినటువంటి పరిస్థితులు, అక్కడ జరిగినటువంటి అది కులహత్య కావచ్చు, స్నేహితుల హత్య కావచ్చు, పార్టీ హత్య, ఇంకా ఏదైనా కావచ్చు. సో దాని మీద ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితుల్లో అక్కడ మరి ఆ 2 వారాల పాటు ఇన్ఛార్జ్ అందుబాటులో లేకపోవటం కూడా అక్కడ కొసమేర పని తెలియజేసుకోవచ్చు. వైసీపీలో ఉన్నటువంటి కమ్మ కాపుల పరిస్థితి ఏంది? ఒక కమ్మ సామాజిక వర్గానికి అక్కడ ఇబ్బంది సృష్టించారని వారు ఆరోపిస్తున్నా వైసీపీలో ఉన్నటువంటి కమ్మ లీడర్స్ మాట్లాడలేని పరిస్థితి. కాపులకు అన్యాయం జరిగిందని రాష్ట్రం మొత్తం కోడైకి వస్తున్నా లోకల్ గా కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఆ గుడ్లూరు మండలంలో ఉన్నటువంటి కాపులు కూడా నోరు తెరిచి మాట్లాడలేని పరిస్థితిలో మరి కందుకూరు నియోజకవర్గంలో వైసీపీ ఉందని అక్కడ రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? గతంలో 2014, 2019లో తిరుగులేని విజయాలు నమోదు చేసినటువంటి వైసీపీ 2024 తర్వాత అంత సైలెంట్ గా ఉండడానికి గల కారణాలు ఏంది? మరి క్యాడర్ కసిగా ఉన్నా మరి లీడర్లో పసలేదా?
లేకపోతే అక్కడ ఉన్నటువంటి వైసీపీ క్యాడర్ను ఒడిసిపట్టేటువంటి లీడర్ లేడా? అడపాదడప మాత్రమే కొన్ని కార్యక్రమాల్లో వస్తూ గతంలో కనిగిరిలో పనిచేసినటువంటి మరి బొర్రా మధుసూదన్ యాదవ్ చుట్టూ కూడా వారిని వలయాకారంగా ఏర్పరచుకొని లోకల్ క్యాడర్లకు ఆయన మరి ప్రయారిటీ ఇవ్వటం లేదని అక్కడ కొంత టాక్ అయితే వినిపిస్తా ఉంది. గతంలో చూసాం కందుకూరు కాన్స్టిట్యున్సీలో మైదర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ, పోతుల రామారావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ కందుకూరు కాన్స్టిట్యున్సీలో మరి ఒక హైపే ఉందని వైసీపీకి తెలియజేసుకోవచ్చు. మరి అంత ఊపు ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీకి ఎందుకు రావటం లేదని అక్కడ ఉన్నటువంటి వైసీపీలో ఉన్నటువంటి క్యాడర్ అయితే కొంత డేలా పడతా ఉంది. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా మరి మార్పులు తథ్యమని అక్కడ ఉన్నటువంటి నాయకులు అయితే చెప్తా ఉన్నారు.